హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ ఇంట్లో మల్లె మొక్కలున్నాయా? అయితే ఈ వీడియో ఖచ్చితంగా చూడాల్సిందే. మొక్కల నిండా పూలు విరగబోయాలంటే నేను ఈ వీడియోలో చెప్పే కొన్ని టిప్స్ పాటించేసేయండి. ఫస్ట్ టిప్, మొక్క మొదళ్ళ దగ్గర ఉన్న మట్టి చాలా వదులుగా ఉండాలండి. అప్పుడు మాత్రమే మనము మొక్కకి ఇచ్చే పోషకాలు బాగా అందుతాయి. ఇది సమ్మర్ సీజన్ కదా, మనకి పుచ్చకాయలు విరివిగా దొరుకుతాయి. పుచ్చకాయ తొక్కులు ఉంటాయి కదా, అవి ఏం చేయాలంటే మీరు కొన్ని వాటర్ తీసుకొని ఆ పుచ్చకాయ తొక్కుల్ని ఆ వాటర్లో వేయండి. పుచ్చకాయ అలాగే బనానా తొక్కులు, అరటిపండు యొక్క తొక్కులు ఉంటాయి కదా, అవి నీళ్ళల్లో వేసి ఒక బకెట్లో కానీ లేకపోతే ఒక బిందెలో కానీ ఆ నీళ్ళల్లో ఈ తొక్కులు వేసి ఉంచండి. ఒక 2 రోజులు అలా పులియబెట్టాలి. మీకు కుదిరితే ఒక హాఫ్ గ్లాస్ మజ్జిగ కూడా ఆ వాటర్లో యాడ్ చేయండి. ఒక 2 రోజులు అలా ఆ లిక్విడ్ ఉంచినట్లయితే మొక్కలకు కావలసిన అమృతం తయారైపోయినట్టే. అప్పుడు ఆ తొక్కులు దాదాపు ఆ నీటిలో కరిగిపోతాయి. ఆ పండ్ల తొక్కుల్లోని సారమంతా నీటికి అందుతుంది. అప్పుడు ఆ తొక్కులను ఫిల్టర్ చేసేసి ఓన్లీ నీటినే మొక్క మొదళ్ళ దగ్గర ఒక గ్లాస్ చొప్పున పోయాలి. ఇలా వారానికి 2 సార్లు, పూల మొక్కలకైతే వారానికి 2 సార్లు ఒక్కో గ్లాస్ చొప్పున ఇవ్వాలి. అదే పండ్ల మొక్కలకైతే ఒక మగ్ ఇచ్చినా సరిపోతుందండి. అలా వారానికి 2 సార్లు ఇచ్చినట్లయితే ఎండాకాలం కూడా మొక్కలు ఎండిపోకుండా చాలా పచ్చగా, చాలా అద్భుతంగా పూలు పూస్తాయండి. మీకు ఈ వీడియో నచ్చిందా? అలా అయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.